దాదాపు ఒక 2 డికేట్స్ 2.5 డికేట్స్ మీరు అచ్చంగా ఫ్యాక్షనిజం మీద పోరాడారు. మీరు అంటే కాంప్రమైజ్ కాల నాకు తెలిసి పరిటాల రవి కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఫ్యాక్షన్ ముఠాలు కావచ్చు, మీ జిల్లా వరకు మీరు చేశారు. ఆ మాటకు వస్తే రాయలసీమలో కూడా కర్బ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేశారు కదా. టు స్టార్ట్ విత్ అసలు ఎందుకు మీకు అలాంటి ఆలోచన వచ్చింది? అంటే ఫ్యాక్షనిజం మీద చాలామంది వెనక్కి తగ్గుతారు కదా. ప్రభాకర్ సోదరుని ముందుకు చూసిన కారణం ఏంటి? ముఖ్యంగా మాది ఫ్యాక్షన్ కుటుంబం. మా నాన్న మా తాతని ఫ్యాక్షన్లోనే చంపేశారు. ఆ డబుల్ మర్డర్ కేసు అప్పట్లో హిస్టారికల్ 63-64లో. నేను పుట్టి పెరిగింది అనంతపూర్, తాడిపత్రి ప్రాంతం నుంచి ఎడ్లనూరు పుట్లూరు ప్రాంతంలో. అది ఫ్యాక్షన్ కరడుగట్టిన ఫ్యాక్షన్ ఏరియా. తర్వాత గ్రామాల నుంచి మా ఇంటికి కోర్టు వాయిదాలకు అనంతపూర్ రావడం, హాస్పిటల్కి ఆ జనాలు ఈరోజు వాయిదా ఉన్నాయని చెప్పడం, ఇదంతా చూసాం. చూసిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా కొంత పోయాం. సో ఫ్యాక్షన్కి అంటే హత్యకు ప్రతి హత్య, దాడికి ప్రతి దాడి, ప్రతీకారహత్య ఇవి రగిలేటువంటి సందర్భంలో మా తాత చంపిన దాంట్లో ప్రధాన ముద్దాయి అయినటువంటి వ్యక్తి, ఆయన పేరు నారాయణ రెడ్డి గారని ఆయన పేరు. ఆయన సెల్ఫ్ సూసైడ్ వెపన్ కలుసుకొని చనిపోయాడు. చనిపోతూ ఒకటి డైయింగ్ డిక్లరేషన్ రాశాడు. ఈ ఫ్యాక్షన్లు అనేది ఉండకూడదు, దీని మూలాన ప్రశాంతత అంటే చంపుతారేమో ప్రత్యర్థులనే అని కొంత రాసి, మళ్ళీ వెంటనే చనిపోయేటప్పుడు కూడా మానవత్వం అంటే ఎదుట ఫ్యాక్షన్ అంటే పార్టీ అంటారు గ్రామాల్లో, ఆ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు, నేను స్వతహాగా చనిపోతున్నాను అని చెప్పి రాశాడు. ఆ డైయింగ్ డిక్లరేషన్ నాకు దొరికింది. తర్వాత చూసి నారాయణ రెడ్డి ఆయన రాసింది, చనిపోయింది. సో అది ఆయన అందరికీ పోస్ట్ చేశాడు, పెట్టాడు. తర్వాత దాని వల్ల సేవ్ కావడం జరిగింది. అది లేకపోతే డెఫినెట్గా ఈయన చంపారనేటువంటి పెట్టితే మా ఫాదరు కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో ఉబిలో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి అయిపోయిండేవాళ్ళు. తర్వాత దానికి తోడు స్టూడెంట్ డేస్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. స్టూడెంట్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ దీంట్లో ఉండే ఈ ఫ్యాక్షన్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు నీతి ఉంది. అంటే నాయకుని కోసం అనుచరుడు, అనుచరుడు కోసం నాయకుడు. అంటే పాలెగల్ల రాజ్యం నుంచి పునికి తిరుక్కొని వచ్చింది. తర్వాత ఫ్యాక్షన్ రంగు పులిమింది, ఇదంతా అయింది. కాలక్రమేణా రాజకీయంతో కలుషితమైన ఫ్యాక్షన్ లేదా ఫ్యాక్షన్తో కలుషితమైన రాజకీయాల మూలాన అక్కడంతా కూడా స్వార్థ చింతన పెరిగిపోయింది. స్వార్థ చింతన పెరిగిపోయిన తర్వాత ఇది ఒక ఆదాయ వనరుగా వస్తుంది కదా. ఒక అధికారం ఒకటి చేతికి వస్తే మరి అధికారం అనే ఆయుధం చేతపట్టచ్చు, ఆర్థికంగా అక్రమంగా ఆర్జించవచ్చు, ఆ ప్రాంతంలో తను ఒక రాజ్యాంగేతర శక్తిగా వెళ్ళచ్చు అనేటువంటిది చాలా ఉదంతాలు చూసాం. చూసిన తర్వాత ఆలోచించాం ఏంటిది అని. నేను అనేక సందర్భాల్లో ఈ ఫ్యాక్షన్ వల్ల బలైపోయిన కుటుంబాలు నా దగ్గర రావడం పెట్టడం అని, సో ఎవరొకరు చేయాలని. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర, మదల్చెరువు సూరి ఈ వర్గాల మధ్య జరిగిన పోరులో చాలామంది అంటే అది టీవీ బాంబా, కారు బాంబా, ఏ ఇష్యూస్లైనా కూడా చాలామంది అమాయకులంతా కూడా బలైపోయారు. అంటే సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వర్గాల మధ్య ఉన్న దీనివల్ల అదొక సమాజం మీద ప్రభావం పడింది. అందుకని ధర్మవరం మన కదిరిలో ఒక అతను బట్టల వ్యాపారస్తును అక్కడ ఉంటాడు ఫుట్పాత్ మీద. ఇంకొక అతను ప్రత్యర్థి పోయి బాంబు వేసేకపోతే అది పేర్లు అతను. అదేవిధంగా ముద్దునూరు, కడప జిల్లా, ఇట్లా చాలా చోట్ల తాడిపత్రి ప్రాంతంలో ఇద్దరు నేతల మధ్య ఉన్న ఫ్యాక్షన్ వలన పార్కులో బాంబులు పెట్టింటారు, పోలీసుల దాడి జరుగుతుందని. ఆదివారం రోజు బడిపిల్లలు పోయి బంతులాట ఆడుకుందామంటే బంతి ఏం తీసుకుని వస్తే పేలుతాయి. చాలామంది పాపం దాన్ని కూడా బలైన సంబంధాలు. అంటే ఇవన్నీ చూసి ఫ్యాక్షనిజం సమాజం పైన ప్రభావం, ఈ ప్రభావం పడకూడదని చెప్పి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రెస్ క్లబ్లో మల్లాది సుబ్బమ్మ, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు అంతా కొంతమంది కలిసి నేను డిస్కస్ చేశా, ఇట్లుంది కథ అంటే. అవును, రాయలసీమ అంటే రాయలసీమలో చెడ్డోళ్ళు ఉండరు, రాయలసీమలో మంచి వాళ్ళు ఉంటారు, నీతి కూడా ఉంటుంది, ఏదో కొందరు వాళ్ళకున్న కక్షల వల్ల ఈ విధంగా రావడం కరెక్ట్ కాదంటే. కానీ ఇన్ అదర్ వే ఇట్ వాజ్ పోర్ట్రేడ్ కదండి. రాయలసీమ అంటే సుమోలు,